ఇవాళ గద్దర్ పైన మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్లేగా భావించాల్సి వస్తుందని, దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గోరెటెంకన్న కావచ్చు, గద్దర్ కావచ్చు, జయదీర్ తిరుమల కావచ్చు, లేకపోతే అందశ్రీ కావచ్చు, వీళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ప్రజా వాగ్గేయకారులు. వీళ్లకు ఒక చరిత్ర ఉంది. కనీసం వీళ్ళ చరిత్ర కూడా తెలియని సన్యాసి ఎవడైనా ఉండంటే అది బండి సంజయ్ మాత్రమే. అసలు బండి సంజయ్ కి చదువు లేదు, సంజయ్ లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనోడు ఎవరైనా ఉండంటే అది బండి సంజయ్ మాత్రమే. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ అని కూడా కరాఖండిగా కోరుతా ఉన్నాం. గద్దర్ పై మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా బండి సంజయ్ కి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, నీకు కేంద్ర మంత్రి పదవిగా ఉండే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మేధావుల పైన, కళాకారుల పైన మాట్లాడిన విధానం ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి కించపరిచేలాగుంది, తెలంగాణ చరిత్రను కించపరిచినట్లనే కోరుతూ బండి సంజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం.